మీరు నామినేషన్ వేస్తే అంత మంచిగా ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఉద్దండ పిండం ఉంది. అంటే ఆల్ఫోర్ సురేందర్ రెడ్డి బాగా డబ్బులున్నటువంటి ఆయన, విద్యా సంస్థలని మేనేజ్ చేయగలుగుతాడు, విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. అలాగే బీజేపీ నుంచి ఆయన ఇంకొకటి బాజిరెడ్డి రాజిరెడ్డి ఆయన ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ఆర్థికంగా ఉన్నారు, బలంగా విద్యా సంస్థలతో సంబంధాలు ఉన్నాయి, బలమైన పార్టీ వెనకాల ఉన్నది. ఒక పార్టీ అయితే అధికారంలో, రాష్ట్రంలో అధికారం ఉన్నది, ఒక పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది. వాళ్ళ మీద మీరు ఫైట్ చేయగలుగుతారా? వాళ్ళకు నాకు పోటీ అని నేను అనుకుంటలేను. నాకు ప్రస్తుతం ఉన్న జనాలు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని నేను మాట్లాడాలనేది ఒకటి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేది ఒకటి. మన దగ్గర 2 సూత్రాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటంటే 2 కూడా జాతీయ పార్టీ. ఒక పార్టీ సింబల్ తప్ప వాళ్ళు పబ్లిక్లా ఇదివరకు ఉన్నదేం లేదు. ఇద్దరు కూడా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమున్నా పైసలు ఒకళ్ళు వాళ్ళ పోటీ వాళ్ళకు ఒకళ్ళు 5,000 ఓటిస్తే ఇంకొకళ్ళు 6,000 ఓటుకి ఇవ్వగలుగుతారు. ఇండిపెండెంట్లు కూడా పైసలు ఇచ్చేంత ఉన్నది నిలబడ్డారు ఇద్దరు ముగ్గురు. అయితే నేను నమ్మింది ఏంటంటే ఉత్తర తెలంగాణ జిల్లా తిరగబడ్డ జిల్లా, చైతన్యవంతమైన జిల్లా, ఫ్యూడలిస్టుల మీద ఒక యుద్ధం చేసిన జిల్లా, కరీంనగర్ మా సొంటల గురించి ఎంకరేజ్ చేసే జిల్లా. మేము పోయిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ వాళ్ళకు ఇంతకుముందు ఆప్షన్ కన్ఫ్యూజన్లు ఉండే. చాలామంది స్వచ్ఛందంగా కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి కలిసి జరిగింది. వాళ్ళు ఒక ఆప్షన్, మాకు వేరే ఆప్షన్స్ ఉండే, మీరు వచ్చింది కాబట్టి మీకు ఒక ఆప్షన్ ఇస్తామని. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నేను 34 సంవత్సరాలు ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి నాకంటే ఎక్కువ నరేందర్ రెడ్డి అనేట ఆయన ఒకవేళ కాంట్రిబ్యూషన్ ఉంటే ఆయనకి వేయండి. ఓకే, ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఆయన అందించిన సేవలు చాలా బాగుంటే ఓటేయండి. కానీ ఈరోజు 34 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికైనా, ఈరోజు వీళ్ళందరూ పవర్లు ఉన్నాయన్నా నేను ఒక కారణం. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం నాయకులు నాకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది, వేయాల్సిన అవసరం కూడా వాళ్ళ బాధ్యత ఈసారి. ఓకే, వాళ్ళ బాధ్యత. ఎందుకంటే నేను నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసిన. మీరు నాకు ఇచ్చిన బహుమతి ఏంది, నేను చేసిన తప్పేంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారు అసంటోని బండ బూతులు దిష్టి బొమ్మలు గాలబెట్టించుడు జానారెడ్డిని. ఆయన ఒక సోషలిస్ట్. జానారెడ్డి గారి చరిత్ర ఎవరికి తెలియదు చాలా మంది. ఇది నాటెడాలే రెడ్డి, ఇది నాటెడాలే ఫ్యూడలిస్ట్. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఫ్యూడలిస్టులు అందరు కలిసి నా మీద మర్డర్ కేసు పెట్టిండ్రు. వీళ్ళకి తెలియదు ఇంకా ఏది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సపోర్ట్ చేస్తుందని ఫ్యూడలిస్టులు. పెద్ద రెడ్డి ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి చాలా రోజులు ఎస్కేప్లు ఉన్నాడు. ఎస్కేప్లు ఉండి ఎంక్వైరీ అయిపోయి అందులో ఉన్నది కూడా ఎస్సీ ఎస్టీ ఇళ్ళనే. అదే ఆయన చరిత్ర. ఆయన వాళ్ళ కాబట్టి అటువంటి మనిషి దిష్టి బొమ్మలు గాలబెట్టినోనేమో సస్పెండ్ చేయరు, పచ్చి బూతులు తిట్టిన సస్పెండ్ చేయరు. పచ్చి బూతులు తిట్టిరు. ఎవరు తిట్టిన మనం చూస్తున్నాం కదా, చిల్లర కానీ ఎవరు తిరుగుతుండ్రు, అలా సస్పెండ్ చేయరు. ఇంకెవరు తినమని వాళ్ళే. మా సొంటోని నేను మనం ఇచ్చిన మేనిఫెస్టో తీయమని అంటే నన్ను సస్పెండ్ చేసి, మేనిఫెస్టోనే నేను అడిగింది నిరుద్యోగులదే 46 జీవో గురించి కానీ జాబ్ క్యాలెండర్ వాటి గురించి అడిగిన. దానికోసమే నన్ను సస్పెండ్ చేశారు. కాబట్టి ఇటువంటి ఈరోజు వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమున్నది అనేది ఒకసారి చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేసి, నాకు ఈసారి బాధ్యతని అంటున్నా, నేను ఇదంటలేను. ఒకవేళ లేదు నరేందర్ రెడ్డి ఇప్పుడు చేయకుండా రేపు ఫ్యూచర్లో చేస్తారు అనే నమ్మకం మీద ఉంటే మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి, రెండో ప్రాధాన్యత ఓటు ఆయనకేయండి. ఓకే, లేకుంటే ఇంకా ఆప్షన్ లేదంటే మొదటి ప్రాధాన్యత ఆయనకేస్తామంటే ఆయనకేసి నాకు రెండో ప్రాధాన్యత ఓటు అని నాకు వేయాలి. సేమ్ అంజిరెడ్డి అయినా సరే అదే కూడా. ఈరోజు ఆయన ఒక పార్టీ కాదు, దాదాపు అన్ని పార్టీలకు పోయింది. బీజేపీ వాళ్ళు కూడా కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఇది పట్టభద్రక ఎన్నిక, పార్టీ కోసం కాదు ఇది. ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా ప్రతి పార్టీ, అన్ని పార్టీలలో కూడా ఒకసారి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాకు అవకాశాలు ఇప్పియాలి అని కోరుకుంటున్నాం.